హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రెసెంట్ అయితే ఖైరతాబాద్ కి వచ్చిండే అనమాట. సో నిన్నటి వరకు అండ్ ఈ రోజు వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఈ రోజు అయితే వెళ్ళి మాట్లాడుకున్నాము. సో ఈ రోజు మెయిన్ అప్డేట్ గురించి చెప్పుకోవాలంటే మన స్వామివారిది సప్తముఖ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా, సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఏవైతే 7 ఫేసెస్ రావాలి కాబట్టి ఆల్రెడీ ఒక ఫేస్ అయితే మెయిన్ ఫేస్ ఫిక్స్ చేసినారు స్వామివారికి. మిగతా 6 తలకాయలు కూడా పైకి తీసుకొని అయితే వెళ్ళారు. సో పైన ఫిక్స్ చేసినారా లేదా అనేసి మనం అయితే వీడియోలో చూసుకున్నాం. తలకాయ గురించి మాట్లాడుకుందాం అని చెప్పిన కదా. సో స్వామివారి తలకాయ చూసుకుంటే మనకు ఓవరాల్ గా మన మెయిన్ ఏదైతే హెడ్ ఉందో దాని పక్కన కూడా మనకి మిగతా 4 అయితే ఫిక్స్ చేసినారు. మొత్తం ఓవరాల్ గా మనకి 7 రావాలి, బట్ ఇప్పుడు వరకు అయితే 4 అయితే ఫిక్స్ చేసినారు. నిన్నటి వరకు ఈ రోజు అప్డేట్ లో మాట్లాడుకుంటే ఈ రోజు ఓవరాల్ గా అయితే మనకి 4 అనేది ఫిక్స్ చేసినారు. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే మనకి ఇంకా స్వామివారివి ఏవైతే ఇప్పుడు 14 అని చెప్పారనమాట హ్యాండ్స్ వచ్చేసి. సో దానికి సంబంధించిన రిలేటెడ్ అప్డేట్ చూసుకోవాలంటే మొత్తం పైనకి అయితే తీసుకెళ్లి పెట్టినారు కానీ ఇంకా ఫిక్స్ అనేది చేయలేదు. సో ఓవరాల్ గా ఎందుకు క్లియర్ గా కనిపించట్లేదు అంటే మొత్తం వాళ్ళకి సపోర్ట్ ఉండడానికి, అంటే వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం కాకుండా ఉండడానికి మొత్తం ఓవరాల్ గా తడకలు అనేది వేసుకున్నారు అనమాట, జిగ్జాక్ లో పట్టిన కట్టల మీద. సో దాని మీద కూర్చొని వర్క్ అనేది చేస్తున్నారు. వీడియోలో చూపించడానికి అయితే మ్యాక్స్ ట్రై చేస్తున్నా. సో దగ్గర నుంచి చూసి ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఈ రోజు అప్డేట్ ఇది. సో ఇవాళ ఈవినింగ్ వరకు అయితే మనకి హ్యాండ్స్ అయితే ఓవరాల్ గా ఫిక్స్ చేస్తారు. అండ్ హెడ్ కి సంబంధించింది మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు ఓవరాల్ గా 4 ఫిక్స్ చేసినారు కదా, మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవి కూడా ఫిక్స్ చేసేస్తారు ఈవినింగ్ వరకు. అండ్ మొత్తం ఒకసారి మనం స్వామివారిని షెడ్ అండ్ ఓవరాల్ గా మండపం, స్వామివారి విగ్రహం అబ్జర్వ్ చేసి చూసుకున్నాము. అండ్ కట్టెల విషయానికి వస్తే మనకి నిన్న అప్డేట్ లో కట్టెలు అయితే కడుతూ ఉండే మార్నింగ్ అప్డేట్ లో. సో ఈ రోజు చూసుకుంటే ఏదైతే పైన ఎడ్జ్ కట్టే ఉందని చెప్పిన కదా, మెయిన్ది కట్ట ఆడి వరకు కడతారని చెప్పినుండే కదా. సో ఆడి వరకు అయితే కట్టేసినారు కట్టెలు మొత్తము. వీడియో తీస్తున్నావా? సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లెగ్ బ్యాక్గ్రౌండ్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు. క్లియర్ గా అయితే కనిపించట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చొని చేస్తున్నారు. నాకు తెలిసి మ్యాక్స్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు అనుకుంటా వెనకాల వెల్డర్స్ టీమ్. అండ్ ఇప్పుడు కార్పెంటర్ వాళ్ళ టీం వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే పైన కట్టెలు కట్టుకుంటున్నారు. ఒకసారి చూసుకుంటే ఓవరాల్ గా మనకు అక్కడ పైన అయితే కట్టెలు కట్టుకుంటున్నారు, తడకలు వేసుకొని వాళ్ళకి సపోర్ట్ కి కట్టుకొని. ఎక్కడైతే స్వామివారిది మనకి హ్యాండ్స్ భాగం ఉందో సో అక్కడ అనేది వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు అప్డేట్ లో. అండ్ మనము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, ఒకసారి చూద్దాం. సో ప్రెసెంట్ మొత్తం మండపం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓవరాల్ గా మండపం చూసుకుంటే మనకి అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుంటే మొన్నటి వరకు అప్డేట్ లో చూసుకున్న వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన చన్నశీకులతో కూడా కంప్లీట్ చేసినారు. లెఫ్ట్ సైడ్ చూస్తే నిన్న కూడా చెప్తానే ఉన్నా మీకు, లెఫ్ట్ సైడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే స్టార్ట్ చేసినారు లెఫ్ట్ సైడ్ షెడ్ లో. రైట్ సైడ్ అండ్ మన స్వామివారి స్టేజ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా లెఫ్ట్ సైడ్ కూడా స్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓవరాల్ గా మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి అప్డేట్ చూసుకుందాము ఎంతవరకు సన్నసీకులు పెట్టినారు కింద స్టేజ్ కి. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి స్టెప్ బై స్టెప్ అని 2 స్టెప్స్ వచ్చినాయి అనమాట. సో మనకి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అట్లనే ఉంటది. అండ్ ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే సన్నసీకులు ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, ఇంకెంత వరకు బ్యాలెన్స్ ఉందో చూద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఏదైతే ఇప్పుడు బేస్ అయితే ఉందో సో బేస్ కి సంబంధించింది మనకి సన్నసీకులతోనైతే వెల్డింగ్ చేస్తున్నారు. సో మనకి రైట్ సైడ్ ఎట్లయితే వెల్డింగ్ చేసారో సేమ్ మ్యాచ్ లెఫ్ట్ సైడ్ కూడా అట్లనే వెల్డింగ్ చేస్తారు. మ్యాచ్ ఫస్ట్ మొత్తం 3 ఉన్నాయి అనమాట, 3 లైన్స్ లాగా డివైడ్ చేసినారు. సో 3 లైన్స్ కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ లైన్ అయితే మొత్తం కంప్లీట్ చేసినారు. ఆరిజెంటల్ గా వర్టికల్ గా అయితే మనకి లైన్స్ మొత్తం వెల్డింగ్ చేస్తారు కింద స్టేజ్. అండ్ పైన కూడా ఒకసారి అప్డేట్ చూసుకుంటే సైడ్ కూడా ఒక పర్సన్ అయితే వెల్డింగ్ చేస్తున్నారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూసుకోండి. సో సైడ్ కి అండ్ మొత్తం ఓవరాల్ గా కవర్ చేసుకుంటే మనకి కట్టెలు కట్టి తడకలు అయితే వేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ కోసము. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో మొత్తం వెల్డింగ్ అయితే సన్నసీకులతో కంప్లీట్ చేస్తారు. సో ఒకసారి అయితే మన స్వామివారికి సంబంధించింది అయితే అప్డేట్ చూసుకున్నాము. ఇప్పుడు దగ్గరకు వచ్చి చూపిస్తున్నాం మీకు. ఇక్కడ సైడ్ కి వెల్డింగ్ చేస్తున్నారు అన్న కదా, అది బ్యాక్గ్రౌండే నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. సో ప్రజెంట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మనకి ప్రతి ఇయర్ పాము సర్పాలు అనేది వస్తుంది. సో ఈ ఇయర్ కూడా మనకి పాము సర్పాలు వస్తాయి అనుకుంటా. సో దానికి వెనకాల వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ వెల్డింగ్ చేసుకున్న దాని మీదనే సన్నసీకుల్ని వెల్డింగ్ చేస్తున్నారు ప్రజెంట్ చూస్తే. సో అదనమాట ఈరోజు అప్డేట్.
ఉన్నారు కదా చూడండి ఫ్రెండ్స్, ఆయన అయితే ఆ తడకలు ఏవైతే ఉన్నాయో సో అవి అయితే వాళ్ళు పైకి తీసుకొని ఆ తాడులు ఫస్ట్ కట్టుకున్నారు అనమాట. అట్లా కట్టుకొని అవి కటింగ్ చేసుకొని ఎక్కడిదక్కడ ఫిట్ ఏమంటే గట్టిగా కడతారు అనమాట. గట్టిగా కట్టుకొని సపోర్ట్ ఉండడానికి కూర్చుంటే కూడా బ్యాలెన్స్ అవుట్ కాకుండా అనమాట. సో ప్రజెంట్ మన స్వామివారి లెగ్స్ ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మొన్నటి వరకు అయితే ఫిక్స్ చేసేస్తున్నారు. ప్రజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు ఈ రోజు. అండ్ స్వామివారి చేయిలు అయితే పైకి తీసుకెళ్ళిపోయారు, ఇంకా ఫిక్స్ అయితే చేయలేదు. అండ్ ఏదైతే హెడ్ విషయానికి వస్తే మెయిన్ హెడ్ కాడ మనకి మిగతా బ్యాలెన్స్ ఉన్న 4 హెడ్స్ అయితే ఫిక్స్ చేసినారు. ఓవరాల్గా ఇంకా 7 అయితే రావాలి. అండ్ ఒక్కసారి అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ షెడ్ కూడా ఎంత వరకు అయిందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పటి వరకు అయితే మనకి ఇక్కడ తడకలు ఉండే, చాలా తడకలు ఉండే కట్టెల మీద. సో అవైతే అన్ని తీసి నాకు తెలిసి స్వామివారికి సంబంధించిన పనికి కోసం పైకి అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం తడకలు లేవు. ఓవరాల్ గా మొత్తం మండపం చూసుకుంటే కవర్ అయిపోయింది, వెల్డింగ్ కంప్లీట్ చేసేసినారు. ఇక్కడ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రైట్ ఎట్లుందో లెఫ్ట్ సైడ్ కూడా మనకు అట్లనే వెల్డింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ తాడు విషయాలకు వస్తే అయితే ఇందాక మీకు చూపించిన ఈ సుత్తిల తాడుతోనే మనకు అక్కడ కట్టడం జరిగింది. అంటే తడకల్ని గట్టిగా కట్టెలకేసి కడతాను అనమాట వాళ్ళకి సపోర్ట్ కోసము. ఇదనమాట ఇక్కడ రైట్ సైడ్ ఉన్న అప్డేట్. ఒకసారి మనం దూరం వెళ్ళి మన స్వామివారికి ఇంకా పైన ఏం వర్క్ చేస్తున్నారు ఫేస్ దగ్గర చూసుకున్నాం. ఈరోజు అప్డేట్స్ అనమాట. సో మన ఖైరతాబాద్ వినాయకుడి గురించి చెప్పుకోవాలంటే మన ఎకో ఫ్రెండ్లీ 70 ఫీట్స్ అనమాట. సో సప్తముఖ ఈసారి అయితే సో మన వినాయకుడు స్వామి గురించి చెప్పుకోవాలి అని అనుకుంటే ఓవరాల్ గా మొత్తం ఇప్పుడు వరకు అయితే ఈ రోజు అప్డేట్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే నేను క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు సంబంధించిన ఏంటంటే ఏదైతే 7 ఫేసెస్ ఉందో మొన్నటి వరకు మేము అప్డేట్ ఇస్తూనే ఉన్నాం అనమాట, ఎక్కడి వరకు అయింది ఏంటని చెప్పి. సో ఈ రోజు అప్డేట్ లో ఏంటంటే 4 ఫేసెస్ అయితే ఫిక్స్ చేసేసినారు అనమాట. ఇంకా మిగతా మొత్తం ఓవరాల్ గా 7 కదా, బ్యాలెన్స్ ఉన్నాయి కూడా వాళ్ళు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేస్తారు. పైన వర్కర్స్ అయితే ఫాస్ట్ గా పనులు అయితే స్టార్ట్ చేసినారు. అండ్ మన వెల్డర్ టీమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే వెల్డర్స్ కూడా చాలా స్పీడ్ గా రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ షెడ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ లెఫ్ట్ సైడ్ అయితే షెడ్ దగ్గర ఏదైతే బేస్ ఉందో అదైతే వెల్డింగ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇంకా స్వామివారి కింద బేస్ గురించి మాట్లాడుకోవాలి, స్టేజ్ అండ్ మండపం గురించి మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా మండపం విషయానికి వస్తే మొత్తం కట్టెలు అయితే కట్టుకున్నారు వాళ్ళకి సపోర్ట్ గా. సో దాదాపు 2-3 డేస్ నుంచి అయితే చాలా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ అయింది చినుకులు అయితే. సో అందుకే వాళ్ళకి సపోర్ట్ గా లోపల వర్షం రాకుండా ఉండడానికి అయితే మొత్తం ముందు నుంచి కూడా కట్టెలు అయితే కట్టుకున్నారు అనమాట. సో ఈ రోజు అప్డేట్ అయితే ఇది. సో మళ్ళీ ఇంకొక అప్డేట్ తోనైతే మేము ముందుకు వస్తూ ఉంటాం. సో అంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తుండండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.